వింజమూరు మండలంలోని నల్లగొండ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీదేవి భూదేవి సమేత గృహ మల్లేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఈ నెల 26 నుంచి అంగరంగ వైభవంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలు పవిత్రోత్సవాలు సోమవారం నాటితో ముగిశాయి. సోమవారం నాడు ఉదయాన్నే స్వామివారితో పాటు దేవదేవేరులకు ఇత్యాదిక పూజ ద్రవ్యములతో ప్రత్యేక అభిషేకములు గావించారు. పుణ్యహవచనం, అగ్ని ధ్యానం, కుంభారాధనం, సర్వదైవత్య హోమం, పవిత్ర అవరోహణం, మహాపూర్ణాహుతి, కుంభ ప్రత్యక్షణం, అర్చన, మంగళహారతి కార్యక్రమాలను విజయంగా నిర్వహించారు. అనంతరం ప్రసాద వితరణ చేశారు. దేవస్థానం పాలక మండలి చైర్మన్ లెక్కల చినకొండారెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ మహా పవిత్రోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు పరాంకుశం తనూజీ విష్ణువర్ధనాచార్యులు వారు శిష్య బృందంతో దిగ్విజయంగా ముగించారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు గణపం బాలకృష్ణారెడ్డి, పిసిసి సభ్యులు పద్దూరి రాజగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓం నమ శివాయ. నల్లగొండ క్షేత్రంలో వేంచేస్తున్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మలేశ్వర స్వామి యొక్క దేవస్థాన సముదాయం నందు ఈ యొక్క టెంపుల్ చైర్మన్గా చినకొండారెడ్డి అనేటువంటి నేను మా ధర్మకర్తల మండలి తరఫున ఈ సంవత్సరం మే నెలలో జరగాల్సినటువంటి బ్రహ్మోత్సవాలు కరోనా కారణం వల్ల జరిపించలేకపోవడం వల్ల ఈ సంవత్సరం 26 నవంబర్ మొదలుకొని ఈరోజు వరకు ఒకరోజు బ్రహ్మోత్సవాలు 4 రోజులు పవిత్రోత్సవాలు ఘనంగా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని దానికి అనుగుణంగా దేవస్థాన సముదాయంలో బ్రహ్మాండమైన ఏర్పాటు జరిగి 26 నవంబర్ నుంచి పూజాది కార్యక్రమాలు ఈ టెంపుల్ సముదాయం నందు అంగరంగ వైభవంగా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చినటువంటి వేద పండితుల ద్వారా మేము ఇక్కడ జరిపిస్తున్నాం. దానికి సంతోషిస్తున్నాం. ఈ కరోనా మహమ్మారితో ఏదైతే జనులు మన ఏరియాలో బాధపడుతున్నారో అందరి యొక్క బాధను తొలగడం కోసం మన ఏరియా మొత్తం సుభిక్షంగా ఉండటం కోసం ఈ ఎంతో మహిమాన్వితమైనటువంటి దేవస్థానం జరుగుతున్నటువంటి పూజలు తప్పకుండా ఉపయోగపడతాయని మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా ఈ క్షేత్రానికి సంబంధించినటువంటి గత సంవత్సరంన్నర నుంచి ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు మేము ఇక్కడ చేపట్టడం జరిగింది. 70 లక్షలతోటి కళ్యాణ మండపం, అదేవిధంగా అన్నదాన సముదాయం ఇట్లాంటి కట్టడాలతో పాటుగా వచ్చేటటువంటి భక్తులకు భోజన సౌకర్యాలు, పూజా సౌకర్యాలు కూడా కల్పిస్తూ ఈ క్షేత్రాన్ని మేము నా తరఫున అభివృద్ధి పరుచుకుంటూ ముందుకెళ్తున్నాం. అదేవిధంగా ఈ మా క్షేత్రంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఎంతో మహిమాన్వితమైనటువంటి దేవుడుగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రసిద్ధి. ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తుడు కూడా వాళ్ళకు ఉన్నటువంటి పర్సనల్ సమస్యలు కానీ తర్వాత వ్యాపారపరమైనటువంటి కోరికలు కానీ ఇక్కడ కోరుకొని మొక్కలు తీర్చుకున్నటువంటి భక్తులు ఎంతోమంది అభివృద్ధి పరుచుకొని ఈ దేవస్థానానికి వచ్చి ఇతోధికంగా సహాయపడుతూ డెవలప్ చేస్తున్నారు. అందులో నాలాంటి వ్యక్తులు ఎంతోమంది సుదూరంగా హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ మేము పనిచేసినప్పుడు తప్పకుండా స్వామి యొక్క మహిమలు అని చెప్పి తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మా దేవస్థానానికి సంబంధించి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో సహకరిస్తున్నటువంటి మీడియా మిత్రులందరూ కూడా మా తరఫున మరీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క పవిత్రోత్సవాలు ఈరోజు ఆఖరి రోజు. ఈరోజు భక్తులు 50 మంది, కొన్ని వేల మంది ఈరోజు మా క్షేత్రాన్ని దర్శించి స్వామి రక్షంతలు తీసుకొని భోజనాలు చేసేటువంటి సాంప్రదాయం మా దగ్గర ఉన్నది. సో రాబోయేటటువంటి కాలంలో కూడా ఇట్లాంటి కార్యక్రమాల క్షేత్రంలో ఏది జరిగినా కానీ భక్తులు మన ప్రాంతం నుంచి విరిగా వచ్చి స్వామివారి సేవలో పాల్గొని స్వామివారి కృపకి పాత్రలు కాగలని చెప్పి మేము కోరుకుంటున్నాం. బయట ఉన్న వాళ్ళందరూ కూడా లేచి నిలబడుకొని కాస్త దగ్గరకు వచ్చి పూర్ణాహుతిని వీక్షించండి. అథర్వవేదంలో నుంచే పుట్టింది. ఆయుర్వేదంలో అన్ని వైద్యాలు ఉంటాయి. అథర్వవేదంలో కూడా ఓం నమ శివాయ. నల్లగొండ క్షేత్రంలో వేంచేస్తున్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మలేశ్వర స్వామి యొక్క దేవస్థాన సముదాయం నందు ఈ యొక్క టెంపుల్ చైర్మన్గా చినకొండారెడ్డి అనేటువంటి నేను మా ధర్మకర్తల మండలి తరఫున ఈ సంవత్సరం
మే నెలలో జరగాల్సినటువంటి బ్రహ్మోత్సవాలు కరోనా కారణం వల్ల జరిపించలేకపోవడం వల్ల ఈ సంవత్సరం 26 నవంబర్ మొదలుకొని ఈరోజు వరకు ఒకరోజు బ్రహ్మోత్సవాలు 4 రోజులు పవిత్రోత్సవాలు ఘనంగా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని దానికి అనుగుణంగా దేవస్థాన